భగవద్గీత సర్వసారస్వత సారం. భగవద్గీత మానవాళికి అందించే సందేశం ఏమిటి? అనేకమైనటువంటి పురాణాలు ఉన్నాయి మనకు. 18 అష్టాదశ పురాణములు. అవి కాక మహాభారతం, అది కాక శ్రీమద్ భాగవతం, ఎన్ని పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ వ్యాస భగవానుని చేత చెప్పబడినటువంటి పురాణాలు, ఆయన చేత వ్రాయబడినటువంటి పురాణాలు. భగవద్గీత మాత్రం కేవలం భగవంతుని చేతనే చెప్పబడినటువంటిది. భగవంతుడే చెప్పింది కనుక భగవద్గీతకు అంతటి విలువ ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా లోకంలో పొందవలసినటువంటివే ఉన్నాయి, కానీ అక్కరలేని విషయాలేవీ లేవు. ఏ రకమైనటువంటి మానవులకు కూడా ఒక పాఠాన్ని నేర్పగలిగినటువంటి గ్రంథం ఏదైనా లోకంలో ఉన్నదా అంటే ఒక్క భగవద్గీత మాత్రమే. ఆంగ్లదేశంలో ఒకానొక కవి బాగా అనేకమైన పుస్తకాలు రచించి అనేకమైన గ్రంథాలయాలకు వెళ్ళి ఆ గ్రంథాలన్నీ చదివిన తరువాత మన దేశంలో ఉన్న ఈ భగవద్గీతను చదివాడు. చదివిన తర్వాత అతడు ఒక మాట మాట్లాడాడు. ఎన్ని గ్రంథాలయాలు అయితే ఉన్నాయో అన్ని గ్రంథాలు తగలబెట్టేసినా ఇబ్బంది లేదు, కానీ ఒక్క భగవద్గీతను మాత్రం కాపాడుకుంటే దేశమంతా బాగుపడుతుంది అని చెప్పాడు. భగవద్గీత అంత గొప్పది. అనేకమైన గ్రంథాలన్నీ కాలిపోయినా, అగ్నికి ఆహుతి అయినా ఇబ్బంది లేదు, కానీ ఒక భగవద్గీతను మాత్రం కాపాడుకోవాలి అని చెప్పాడు. ఎవరు చెప్పింది? ఒక ఆంగ్లేయుడు చెప్పాడు, భారతీయుడుగా చెప్పింది. ఆ భగవద్గీతలో అంత దివ్యమైనది. ఒక శాస్త్రవేత్తకు కావలసిన విషయాలు ఉన్నాయి, ఒక వ్యాపారికి కావలసిన విషయాలు ఉన్నాయి, ఒక వైదికుడైనటువంటి యోగకర్తకు కావలసిన విషయాలు ఉన్నాయి, ఓ తపస్వికి కావలసిన విషయాలు ఉన్నాయి, కడకు దొంగతనము చేసేవాడికి కూడా కావలసినటువంటి విషయాలు భగవద్గీతలో చెప్పబడినాయి. కనుక ఈ గ్రంథం ఒకరికి ఉపయోగపడుతుంది, ఒకరికి ఉపయోగపడదు అనేటువంటిదేమీ లేదు. అందరికీ ఉపయోగపడేటువంటి గ్రంథం ఏదైనా లోకంలో ఉన్నదా అంటే అది ఒక్క భగవద్గీత మాత్రమే. మొట్టమొదటి విషయం భగవంతుని చేతే చెప్పబడింది గనక గొప్పది. రెండవది అందరికీ ఉపకరించేది కనుక అది గొప్పది. మూడవది లోకంలో ఉన్న మానవ జాతిని కర్తవ్యోన్ముఖులను చేసిన గ్రంథం భగవద్గీత. కర్తవ్యోన్ముఖుడు అంటే తాను చేయవలసిన కర్మను తాను చేయటానికి సిద్ధపడటానికి కావలసిన పాఠాన్ని చెప్పింది. వీళ్ళందరూ నా బంధువులు, వీళ్లను నేను సంహరించడం ఏమిటి, కనుక నేను నిర్వీర్యుణ్ణయ్యానయ్యా, నేను యుద్ధం చేయలేను అని తన యొక్క ధనుర్బాణములను విడిచి వదిలిపెట్టాడు. ఎవరు? అర్జునుడు. అటువంటి వాణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసింది ఎవరు? మరల యుద్ధం చేయడానికి సిద్ధపడి స్వైరవీర విహారంగా యుద్ధం చేసేటువంటి స్థితిలో నిలబెట్టింది ఎవరు అంటే కృష్ణ పరమాత్మ కాదు, ఆయన చేత బోధింపబడిన భగవద్గీత. ఒకటికి 2 సార్లు విన్నాడు అర్జునుడు. ఒకసారి విన్న తరువాత బావా కొన్ని మరిచిపోయాను, మళ్ళీ చెప్పవయ్యా అంటే మళ్ళీ చెప్పాడు భగవద్గీతని. కనుక ఆ భగవద్గీత ద్వారా అర్జునుడు కార్యోన్ముఖుడయ్యాడు, మరల కర్మను చేయడానికి సిద్ధపడ్డాడు. ఎవరికైనా సరే ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ఆ కార్యోన్ముఖుణ్ణి చేయడానికి కావలసిన విషయాన్ని ఎవరు అందించగలరు అంటే భగవద్గీత అందించగలదు. కనుక ఇన్ని రకాలుగా, ఈ 3 రకాలుగా ఆ భగవద్గీత అంత గొప్పదైనటువంటి గ్రంథం.